అందరికీ నమస్కారం. చర్మంపై ఏర్పడినటువంటి పుళ్ళు త్వరగా శీఘ్రంగా వెంటనే మానాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వివిధ రకాల కారణాల రీత్యా చర్మంలో గాయాలు, పుళ్ళు, వ్రణాలు తయారవుతూ ఉంటాయి. అంటే దెబ్బ తగలడం వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, అదేవిధంగా వెరికోస్ వీన్స్ అనేటువంటి యొక్క సమస్య వల్ల కావచ్చు, అధికంగా బరువు ఉండడం వల్ల కావచ్చు, అట్లే మరి పోషకాహార లోపం వల్ల కావచ్చు, రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల కావచ్చు, ఇలా వివిధ రకాల కారణాల రీత్యా పుళ్ళు తయారవుతాయి. పుళ్ళు ఒక పట్టాన తగ్గక దీర్ఘకాలం పాటు వేడిస్తూ క్రమంగా పెరిగి ఇంతింతై ఒటుడింత అయినందున పెరుగుతూ 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 మరీ పెరిగిపోయేసేసి మరి చికిత్సకు కూడా లొంగనటువంటి పరిస్థితులు కూడా పుళ్ళు తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి దీర్ఘకాల వ్రణాలుగా, దీర్ఘకాల పుళ్ళుగా మారిపోతుంటాయి అన్నమాట. మరి ఈ పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు కలగకపోగా చాలా నిరుత్సాహంగా, నిరాశకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది చాలామందిలో. ఈ నేపథ్యంలో మరి ఆ యొక్క దీర్ఘకాలంగా ఉండేటువంటి ఆ యొక్క వ్రణాలు, పుళ్ళు కానీ, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పుళ్ళు కానీ తగ్గేందుకు మరి ఏ కారణం వల్ల ఈ పుళ్ళు లేదా దీర్ఘకాల వ్రణాలు ఉన్నప్పటికీ ఈ మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. మరి పిక్త కొంచెం కూతగనం అన్నట్లు మనకు తెలిసినటువంటి పదార్థాల్లోనే ఇంత అమూల్యమైనటువంటి శక్తి ఉందని చెప్పేసి మరి ఆ సమస్యతో ఇబ్బంది పడి ఆ సమస్యకు మనం చెప్పుకోబోయేటువంటి మందు వాడి అనుభవించి ఆ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళు పొందిన తర్వాతనే వాళ్ళు చూసేవాళ్ళు కూడా దాని యొక్క ప్రభావం తెలిసిపోతుంది అనమాట. మరి ఆ విధంగా దీర్ఘకాలంగా జగమండి వ్రణాలు తగ్గిపోయేందుకు ఆ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము రెండు పదార్థాలు, వేపాకు, నెయ్యి. ఒక పాత్రలో ఒక 100 మిల్లీలీటర్లు లేదా 200 మిల్లీలీటర్లు నెయ్యి తీసుకోండి. 100 లేదా 200 మిల్లీలీటర్ల స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఒక పాత్రలో తీసుకోండి. అందులో 100 లేదా 200 గ్రాములు వేపాకు తీసుకోండి. కాబట్టి నెయ్యి ఎంత తీసుకుంటారో వేపాకు కూడా అంత తీసుకోవాలన్నమాట. ఇది దీని అర్థం. ఆ వేపాకును కూడా అందులో వేసేసి బాగా కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి బాగా వేడి చేసేయండి. బాగా వేడెక్కిన తర్వాత వేపాకంతా నల్లగా అయిపోయేసేసి నెయ్యి కూడా బాగా కరిగిపోయేసేసి ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఆ యొక్క పాత్రను కిందికి దించేసేయాలి. అంటే నెయ్యి కరిగిపోయేసేసి వేపాకు నల్లగా అయిన తర్వాత కిందికి దించేసేసి చల్లారిన తర్వాత మెత్తగా నూరేసేయాలన్నమాట. మెత్తగా నూరడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీము లేదా లేపన ద్రవ్యము లేదా ఆయింట్మెంట్ లాంటి పదార్థం తయారైపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీకు మరొక విషయం కూడా చెప్పాలి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరికేట్లయితే మరీ మంచిది. లేని పక్షంలో స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. మరి ఈ పద్ధతిలో తయారైనటువంటి ఈ యొక్క మలాంని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఆ యొక్క వ్రణం భాగాన్ని, పుండు భాగాన్ని గోరువెచ్చని నీళ్ళతో బాగా శుభ్రం చేసేసి తుడిచేసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఈ మలాంను అప్లై చేస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క మలాంను ఈ పద్ధతిలో అప్లై చేసుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే ఆ పుండు మానిపోవడం మొదలవుతుంది. అంతేకాకుండా పుండు నుంచి వచ్చేటువంటి చీము, రసి, దుర్గంధయుక్తమైనటువంటి ఆ స్రావము ఇలాంటివన్నీ క్రమక్రమంగా రావడం తగ్గిపోతాయి. ఈ ఇన్ఫెక్షన్స్ కూడా, అంటే ఇన్ఫెక్షన్స్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఇంతే కాకుండా ఆ పుండు త్వరగా మానేందుకు ఇందులో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా చాలా చక్కగా ఉపకరిస్తాయి. అంతేకాకుండా ఈ భాగంలో రక్త ప్రసారం సజావుగా చాలా అద్భుతంగా జరిగిపోతుంది అనమాట. అంటే వేపాకులో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు, మాడిచినప్పుడు ఏర్పడేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు, నెయ్యిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క రక్త సరఫరాను కలుగజేయడమే కాకుండా ముఖ్యంగా నెయ్యిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆ పుండును మానిపోయేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా ఆ పుండు త్వరగా నయమేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి. ఇవన్నీ కూడా మరి సైడ్ ఎఫెక్ట్సే ఏమాత్రం ఉండకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని మీరు స్వతహాగా తయారు చేసుకుని వాడుకున్నట్లయితే చాలా సమర్థవంతమైన ఫలితాలు వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను
మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.